కరీంనగర్ నిజామాబాద్ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే లైన్ పనులు పూర్తవడంతో ఈ నెల 25న రైలు సర్వీసును ప్రారంభించనున్నారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. గత ప్రభుత్వాలు సరిగా నిధులు ఇవ్వకపోవడం వల్లే పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైను ఆలస్యం అయిందనే విమర్శలు ఉన్నాయి. నత్తనడకన సాగిన పనులు గత 2 ఏళ్లలో శరవేగంగా పూర్తయ్యాయి. ఈ నెల 25న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే మంత్రి సురేష్ ప్రభు పచ్చజెండా ఊపుతారు. రైల్వే లైను అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్కు చాలా చరిత్ర ఉంది. 7వ నిజాం 1946లో ఆమోద ముద్ర వేయడంతో రైల్వే శాఖ సర్వీస్ చేసింది. తర్వాత ఈ ప్రాజెక్టును పట్టించుకున్న నాథుడు లేడు. 1993 జూన్ 30న అప్పటి ప్రధాని పివి ఈ లైన్కు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి టు నిజామాబాద్ లైన్కు 1994లో మొదటిసారి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. మొదలుపెట్టిన 23 ఏళ్ల తర్వాత పట్టాలపై రైలు పరుగులు పెట్టబోతోంది. మొదటి దశలో పెద్దపల్లి టు కరీంనగర్ దూరం 34 కిలోమీటర్లు, రెండో దశలో కరీంనగర్ టు జగిత్యాల మధ్య 48 కిలోమీటర్లు, మూడో దశలో జగిత్యాల నిజామాబాద్ మధ్య 94 కిలోమీటర్లు పనులు పూర్తి అయ్యాయి. మొత్తం 176 కిలోమీటర్ల లైన్ కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో రైలు నడిపేందుకు పచ్చజెండా ఊపారు. గత 3 ఏళ్లలో ఈ లైనుకు భారీగా కేటాయింపులు జరిగాయి. ఇంత పెద్ద మొత్తంలో ఒక ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం రైల్వే చరిత్రలోనే మొదటిసారి. రైల్వే అధికారులు అనుకున్న ప్రకారం ఈ నెల 7 నుండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా ఈ లైన్ను రిమోట్ కంట్రోల్తో ప్రారంభించనున్నారు.